వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం. వేదిక మీదకు జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ అధ్యక్షులు వనమా నరేంద్ర గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ బేతపూడి విజయశేఖర్ గారు, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మయ్య గారు, వేదిక మీద ఉన్న మన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నవ్యాంధ్ర సృష్టికర్త, అమరావతి నిర్మాత, గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు కొద్దిగా జెండాలు దించండి, కనపడాలి. అలా ఉంచండి, మీరు కింద పెట్టుకోండి. అన్ని జెండాలు కూడా కొద్దిగా దించండి. కొద్దిగా పక్కకు ఉండండి. ఆ పెద్ద జెండా కూడా జెండాలు కొద్దిగా దించండి. అందరికీ నమస్కారం. సోదరిమణులారా, అమరావతి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మన నియోజకవర్గం రెండు ముఖ్యమైన అంశాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది. మొట్టమొదటిది, తాడికొండ నియోజకవర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వరం అమరావతి నగరం రాజధానిగా మనందరికీ విడిపోయిన రాష్ట్రంలో ఏమాత్రం కూడా అవకాశం లేకపోతే గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు భూ సమీకరణలో 33,500 ఎకరాల భూమిని ఒక్క పిలుపుతో ఇచ్చిన రైతన్నలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక ముఖ్యమైన అంశం, తాడికొండ నియోజకవర్గం 1978 నుంచి కూడా షెడ్యూల్ కులాలకి కేటాయించబడిన నియోజకవర్గం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాజధాని ప్రాంతంలో ఒక వర్గం వాళ్ళే, ఒక కులం వాళ్ళే ఎక్కువగా ఉన్నారని. ఈ ముఖ్యమంత్రి, మూర్ఖపు ముఖ్యమంత్రికి తెలియజేసేది ఏమంటే, 1978 నుంచి తాడికొండ నియోజకవర్గం షెడ్యూల్ కులాలకి కేటాయించబడి అత్యధికంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీలు, మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు, రాజధాని మీద అనేక రకాలైన అసత్య ప్రచారాల్లో భాగంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతాంగం దాదాపు 21,000 మంది 2 ఎకరాల లోపు భూమిని రాజధాని కోసం ఇచ్చిన సంగతిని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. దాదాపు 3,000 మందికి పైగా రాజధాని ఉద్యమంలో కేసులు పెట్టించుకున్నారు. లాఠీ చార్జీలు, అలాగే ముళ్ళ కంచెలు దాటుకొని మహిళా సోదరీమణుల పోరాటం మనకి స్ఫూర్తిదాయకంగా ఉందని మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాను. మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి,
అమరావతి తప్ప మనకి ఏ రాజకీయ పక్షం కానీ వర్గాలు కానీ కులాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఉండటానికి వీలు లేని నియోజకవర్గం అమరావతి నియోజకవర్గం తాడికొండ. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నారు, తాను ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి పరిపాలన సాగిస్తామని. మన అందరి యొక్క శక్తియుక్తులన్నింటినీ గురించి మనం రాజధాని నియోజకవర్గాన్ని కాపాడుకుందామా లేదా అనేది మనం ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ ప్రాంతంలోని రాజధానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన నాయకులందరి మీద ఉండటంతో పాటుగా ఇప్పటికీ అభివృద్ధి చెందక సుమారు రాజధాని రైతాంగ సోదరులు ఇచ్చిన భూములకు సంబంధించి అభివృద్ధి జరగక కౌలు ఏదైతే ఉందో దాదాపు ముగిసిపోవస్తా ఉంది. దాన్ని పొడిగించాల్సిన బాధ్యత మనందరి మీద, మన మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాదు పేద వర్గాలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో అది అమరావతి పెన్షన్ 2500ను కూడా పెంపుదల చేసి రైతులు కౌలు ఎన్నటి వరకు అయితే పొడిగిస్తారో అప్పటిదాకా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడా ఏ ఊరికి వెళ్ళినా దాహం కేకలు వినిపిస్తున్నాయి సార్. ప్రతి గ్రామం కూడా చెరువులు ఎండిపోయి నీటి యాజమాన్యం సరిగ్గా లేక తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడా దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడు సూపర్ 6లో భాగంగా ఇంటింటికి కుళాయి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తమరు ప్రత్యేక దృష్టి సారించి మంచినీటి సౌకర్యం తాడికొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజధాని అభివృద్ధి కార్యక్రమాలని రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని దిగ్విజయంగా దేదీప్యమానంగా అమరావతిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాదు సార్, మనమందరం కూడా ఈ తాడికొండ నియోజకవర్గంలో లాస్ట్ ఎన్నికల్లో 2019లో తమ యొక్క అనుభవం మొత్తాన్ని రంగరించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే అమరావతి నాశనం చేస్తారు వైసీపీ వాళ్ళు, పోలవరం నాశనం అయిపోద్దని తమరు సవినయంగా విజ్ఞప్తి చేశారు. అది ఈనాటికి ప్రతి ఒక్కరి చెవుల్లో రింగుమంటా ఉంది. మీరు అనుభవంతో చెప్పారు, అనుభవాన్ని ఇక్కడ మనం అందరూ కూడా కాదనుకున్నారు. ఈసారి తాడికొండ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష ఏమంటే తలెత్తుకు తిరిగేలాగా అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పూర్తి కావాలి. అది దానికి మనందరం కూడా మద్దతు ఇవ్వాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సాగునీటి కొరత కూడా చాలా ఉంది. నాగార్జున సాగర్ టైల్ ఎండ్ అవటం చేత తమరు శంకుస్థాపన చేసిన వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి నకిరికల్లు దగ్గర నాగార్జున సాగర్ కెనాల్లో నీళ్లు వేస్తే ఖచ్చితంగా తాడికొండ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడు. థ్యాంక్ యూ. టైం లేదు బ్రదర్, ఒక్క నిమిషం. టైం లేదు, ఒక్క నిమిషం ప్లీజ్. తరతరాలుగా జీవనోపాధినిస్తున్నటువంటి భూములని రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగం చేసిన నా తాడికొండ సోదరీమణులకు, రక్తమంతా పసుపుతో నింపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రావణ్ కుమార్ గారికి,
తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి సహనంతో పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాజర్షి నాకు నేను అత్యంత అభిమానించే ఆరాధించే నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2014-19 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అనే 2 కళ్ళని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే 2 ప్రాథమిక సూత్రాలతో సంక్షేమాన్ని కలుపుకొని సమగ్ర రాష్ట్రాభివృద్ధికి పూలబాటలు మొదలుపెట్టారు. అయితే వారిని నమ్మి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాలు ఇచ్చారు అంటే అది మీ గొప్పతనం, వారి గొప్పతనం. మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఆయన ఏపీ అంటే ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టటం. నేను అడుగుతా ఉన్నా, మీరు కనీసం 4-5 ఎకరాలు భూమినన్నా సేకరించగలరా? అవి చేతగాకే మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రోడ్డున పడ్డారు కదా. మరి 33,000 ఎకరాలు ఎలా సాధ్యమైందో మీరు అర్థం చేసుకోవాలి. అది ఆ వ్యక్తికి ఉన్న, అది ఒక పరిపాలనా దక్షుడికి, ఒక పరిపాలన లేని అసమర్థ నాయకుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని మీరందరూ అర్థం చేసుకోవాలి. మరి 3 అత్యద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. ఇంకా 120 ఇన్స్టిట్యూషన్స్. చంద్రబాబు నాయుడు గారు పొద్దున సాయంత్రం కష్టపడి ఒక్కొక్కరిని 4-5 సార్లు కలిసి ఎంతమందికో భూమినిచ్చి జీవోలు ఇస్తే 120 సంస్థలని కేవలం ఈ వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో ఒక వర్గం మీద వర్గాలు సృష్టించి అవన్నీ క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పన్నులతో, మన కష్టాలతో, మన చెమట చుక్కలతో కట్టిన ప్రజావేదికని కూల్చినటువంటి కక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారు పేదల పక్షపాతి అని. ఇది పక్షపాతం ఎలా అవుతుంది అని నేను చెప్తా ఉన్నా.